ఈరోజు భారతదేశం మొత్తంలో మన ముఖ్యమైన రోజు ఈరోజు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 135వ సంవత్సరం జరుపుకుంటున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ చూసినా సరే చాలా పండగ వాతావరణం నెలకొంది. అంబేద్కర్ గారు చేసిన కృషి వల్ల ఎంతో మంది జీవితాలు బాగుపడ్డాయి అని ఎంతో మంది ఇప్పుడు ఎంత గర్వంగా చెప్పుకున్నారు. అదేవిధంగా నాకు అందించినటువంటి నగరపాలక సంస్థ అత్యున్నతమైన స్థానంలో నేను ఉన్నానంటే మేయర్గా బాధ్యతలు స్వీకరించి పరిపాలిస్తున్నందుకు నేను చాలా గర్విస్తున్నాను. అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అంత గొప్ప లక్ష్యం ఉన్నటువంటి మహనీయుడిగా ఆయన జీవితం కోసం, ఆయన కుటుంబం కోసం ఆయన అన్ని కోల్పోయాడు. చివరికి చెప్పాను, కన్నబిడ్డను కూడా త్యాగం చేశాడు. చివరికి భార్య కూడా అనారోగ్యం ఉన్నప్పుడు ఏం చేయలేదు, దిగ్గుతోచిన పరిస్థితుల్లో ఆమెను కూడా కోల్పోయాడు. సో అటువంటి మహనీయుని యొక్క త్యాగనిరతిని మనందరం ఈరోజు గుర్తు చేసుకొని మనం కూడా మన డే టు డే లైఫ్లో కావచ్చు, మన ఉద్యోగ జీవితంలో కావచ్చు బాధ్యత మెలిగి మనం నిజమైన అంబేద్కర్ వారసులు అంటే ఇప్పుడు కూడా ఏదో రాజకీయ నాయకులు కొన్ని ఓట్ల కోసం వెళ్ళి ఏదో ఎస్సీల కోసం ఏదో చేసాము, బీసీల కోసం ఇది చేసాము అనేది కాకుండా నిజమైన అంబేద్కరిజం అంటే మానవాళి అభ్యున్నతి కోసం పాటుపడడం, మానవ జాతిలో వ్యత్యాసాలను తుదముట్టించేందుకు పాల్పడడం. సో మానవ జాతి అనేటువంటిది అందరూ కూడా సమానంగా, స్వేచ్ఛగా, అందరూ కూడా బహుముఖంగా, ఆర్థికంగా అందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి సమాజ హితమే తన హితంగా బతికినటువంటి మహనీయుడు అంబేద్కర్. వారి యొక్క అడుగుజాడలో మనందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి దానికి మనవంతుగా మనం అందరం సహాయపడాలని, పాటుపడాలని చెప్పి కోరుకుంటూ సెలవు చేసుకుంటూ